మనం ఆదివారం సాధించే వాక్యము ఆరాధన, అదేవిధంగా బుధవారం బైబిల్ క్లాస్, ఇంకా మందిరంలో జరిగే కోటాలో యూట్యూబ్ ద్వారా వాక్యం వస్తుందంటే మళ్ళా మన వారందరికి చూపించినందుకు వినిపించినందుకు చాలా అవసరమైనది. దేవుడిచిన సదుపాయం రాణిబాబు ఏర్పాటు చేశాడండి. రాణిబాబు గారి సేవలో బాగా ఆశీర్వాదంగా ప్రయాణం చేయాలని ప్రార్థన చేయండి. నా కోరిక అది తీర్చాడండి. అంటే ఇక్కడ చెప్పబడిన వాటిని అందరికీ అందించాలని బయటకు కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మన సెలవు ఫోన్ బంధువులకు అది వాట్సాప్ పంపించండి. వాక్యము ఇవాళ మనము దేవుని ప్రియ భక్తులమై ఉన్నాం. మనం ఎవరంటే ప్రియ అని. ఎందుకంటే దేవుడు వాక్యం ఎంతో ప్రేమించాలి. మనం తిరిగి మరి ప్రేమించదా? ప్రేమించాలి. ఆ ప్రేమించడం అనే మాట అర్థమైనట్టు లోబడాలి. ఆ లోబడలో ఆది కాలంలో భక్తులు, ప్రభుత్వ శిష్యులు, అపోస్తలుడు పౌలు, ఆదిమ సంఘాలు ఏమన్నారు తెలుసండి? అందరూ చెప్పాలి, బ్రతుకుడ క్రీస్తే, సావైతే లాభము. అదే వారి నినాదం. వారి విశ్వాసం అది మనకి వారి గారు అందించారు. ఇప్పుడు చెప్పండి, భక్తి జీవితం లాభమా నష్టమా? అది కానీ బ్రతుకుడు క్రీస్తే అనే మాట, క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఆయన సేవ చేసుకుంటాను, కోట్లాది మందికి దొరకని భాగ్యం నాకు దొరికింది అనే మనసుంటే జీవిత కాలం అంతా లాభమే, బ్రతికినా లాభమే, చనిపోయినా జీవరాశులన్నింటిలో ఒక జీవరాశిని పొగులుతారండి. ఒక జీవరాశిని పొగులుతారు. ఆ జీవరాశి ఏంటంటే ఏనుగు. ఏంటంటే బ్రతుకు. ఆ ఏనుగుని ఏమంటారండి? ఏనుగు చచ్చినా వెయ్యే. అప్పుడు రోజులు వెయ్యండి. ఇప్పుడు ఎన్ని కోట్లు? ఇప్పుడు క్రైస్తవులు ఎవరు? అది క్రైస్తవుడు. జీవరాశిలో ఒక జీవరాశి. ఏనుగు చచ్చినా వెయ్యి, బ్రతికినా. క్రైస్తవుడు చచ్చినా వెయ్యి, బ్రతికినా. అతని విలువ ఉంది. ఎందుకంటే క్రీస్తులో, ఏంటంటే క్రీస్తులో అని అన్నమాట. ఎందుకంటే చెప్పారు భక్తులు అలాగా, బ్రతుకుడు క్రీస్తే, నేను బ్రతుకున్నాను, దేవుడు మన క్రీస్తు పని చేస్తాను, ఏమంటే క్రీస్తు జీవిస్తాను, ఆయన ఆజ్ఞలు జీవిస్తాను, ఆయన ఏం చెప్పారు అలా చేస్తాను అని చెప్పి ఎందుకు చెప్పారు వాడు అంటే ఆ పని వారికి లాభము, వారికి లాభము. మరి మనము ఈవేళ మన సంఘం చాలా వాక్యం వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందని మరి వాక్యం చెప్పిన ప్రకారం సంఘం ఈవేళ బయట కోటాల్లో ఎంతో చక్కగా మరి చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందండి. భార్యను తీసుకొని బళ్ళు వాహనాలు ఉన్నవారు వాహనాలతో మరి చక్కగా భార్య భర్తలు వస్తున్నారు. కోటాల్లో వారిని ఆశీర్వదిస్తున్నారు, వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. దేవుని సన్నిధి ఆశీర్వాదం, దేవుని సన్నిధి ఆశీర్వాదం. నేను మన యొక్క సంఘ బిడ్డలు, కుటుంబ సభ్యులు వారు కోటాలు సాగిస్తుంటే అక్కడ ఆ కోటలు ఏర్పాటు మాకు ఎంత ఆనందమో. దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు కనుక మరి దేవుడు మమ్మల్ని చూస్తాడు కదా, మిమ్మల్ని చూస్తాడు కదా. అంటే నేను బ్రతుకున్నాను, క్రీస్తు పని చేయాలి. అదే అక్కడ ఏం చేయాలంటే సమయం ఉంది నాకు క్రీస్తు పని చేయాలి అని వేళ మన మంగగారు తన కోరిక ప్రకారము తన విశ్వాసంలో సేవకులుగా మమ్మల్ని కోరిక ఏంటంటే అన్నయ్య మీ చేతుల మీద నేను
కార్యక్రమం మీ చేతుల మీద నా గుమ్మంలో నా తరపున సువార్త ప్రకటించాలి. నా తరపున సువార్త ప్రకటించాలి. నేను చుట్టూల ప్రజలకి నేను ఎవరో నా విశ్వాసం ఏంటో చెప్పాలని చెప్పి అవి కోరినప్పుడు ఆ ప్రకారము సంఘానికి ఓన్ చేసినప్పుడు అందరూ కూడా వచ్చారు. ఎందుకు ఓన్ చేశాను? మన పనిపాట్లు ఉంటాయి కరెక్టే. బయట మన కోరిక ఏంటంటే మన పబ్లిక్లో సువార్త ప్రకటించడం, సంఘం సహకరించాలి, మీ అందరూ వచ్చి సువార్త ప్రకటించాలి అని చెప్పి ఆహ్వానించినప్పుడు వారందరూ కూడా వచ్చారు. అమూల్యమైన వర్తమానాలతో అక్కడ సత్య సువార్తను ఏమండి ఆ సమయంలో మనం ప్రకటించిన వాక్యం కూడా జనన మరణముల గురించి ప్రకటించి వారి ఎంతగానో ఆ సత్యాన్ని అందించాం. కనుక ఆ విధంగా దేవుని పనిలో మనం ఉంటే మనకి లాభము ఏంటంటే మనం చేసే ఉద్యోగాల్లో, మనం చేసే పనిపాట్లలో, ఏమండి మన జనశైలిలో, మనం చేసే ప్రతి పనిలో లాభం ఉంటుందా నష్టం ఉంటుందా? అసలు పని ఎందుకు చేస్తాం? పని ఎందుకు చేస్తాం? ఒక వ్యక్తి ఉద్యోగం ఎందుకు చేస్తాడు? ఊరికి చేస్తాడు, ప్రభుత్వానికి చేయడు కదా. ఎవరు ఊరికి ఏ పని ఊరికి? మరి దేవుని పని ఊరికి చేస్తామంటారా? కాదు, లాభం ఉంది. ఏమన్నాడే? బయట కంటే ఎక్కువ లాభం ఉంది. అందుకే మరి కీర్తనగాడు అంటాడు, ఒక దినము దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో గడిపితే, ఆయన గుమ్మములో ఉంటే 1000 దినముల కంటే చూసారా? అంటే ఒక రోజు పని చేస్తే బయట ఒక రోజు జీతం, దేవుని పని అయితే 1000 దినముల కంటే శ్రేష్టముగా జీతము ఆయన లాభము ఇస్తాడని చెప్పి మనకి స్పష్టత ఉంది. అందుకని వారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవ చేశారండి. లాభమంది కనుక అపోస్తులు ఆదిమ సంఘం కూడా ప్రాణాలు లెక్క చేయకుండా కూడా సేవ చేసుకునే వారి ఆత్మలు దేవునికి అప్పగించుకున్నారు. అటువంటి గొప్ప చరిత్ర గ్రంథము మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం బైబిల్. కనుక మరి ధ్యానించే వాక్యం చూద్దాం. క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే ఉండాలి. ఆ స్పష్టత లేకపోతే ఆయన వెంబడించలేము. ఆ స్పష్టత లేకపోతే ఆయనను ప్రేమించలేము. ఆ స్పష్టత లేకపోతే ఆయన దగ్గర దీవులు మనము పొందలేము. కనుక క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే ఉండాలి అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈవేళ సమాజంలో, కుటుంబాల్లో చాలా కలతలు వస్తున్నాయండి. ఎందుకంటే ఒక వివాహం తర్వాత భార్య భర్తను స్పష్టంగా తనేంటో తెలుసుకోలేకపోవడం కారణం వల్ల ఆ భార్య నష్టపోతుంది. అదేవిధంగా భార్య యొక్క ప్రేమను కానీ ఆ సేవను కానీ స్పష్టంగా తెలుసుకోకపోవడం వల్ల ఆ భర్తకి నష్టం అవుతుంది. తల్లిదండ్రుల ప్రేమను స్పష్టంగా తెలుసుకోలేని కారణాన్ని బట్టి బిడ్డలకు నష్టం కలుగుతుంది. ఏమండి, తల్లిదండ్రుల ప్రేమ తెలుసుకోవాల్సిన బాధ్యత ఏమండి, ఆ స్పష్టత పిల్లలు కావాలంటే కావాలి. అదేవిధంగా మనకి సమాజంలో ఉన్నటువంటి బంధాలు మనం గుర్తిరిగి ఆ స్పష్టత లేకపోతే నష్టం కలుగుతుంది. స్పష్టత తెలిస్తే లాభం కలుగుతుంది. స్పష్టత కావాలి. అలాగే దేవుని పట్ల అలాగే క్రీస్తు పట్ల స్పష్టంగా ఆయన తెలుసుకున్న వారు ఉన్నట్టయితే ప్రభుని కోట్లాది మంది నమ్ముతారండి. కోట్లాది మంది ప్రపంచంలో ఏమంటే జనాభాలో సగం అనుకున్నా మనం ఇంచుమించు 75% ప్రభుని నమ్మారు. 75%. 8 కోట్ల ప్రజలు ఉన్నారు, కానీ బయటకు కనపడరు, బయటకు తెలియదు. అలాగే డైరెక్ట్ తెలిసిన వారు ఉన్నారు, అలాగే డైరెక్ట్ క్రీస్తు సభ్యులు ఉన్నారు. వారిని ఎంతవరకు స్పష్టత ఉంది క్రీస్తు పట్ల, అది క్రీస్తు పట్ల ఎంతవరకు స్పష్టంగా తెలుసుకుని ఉన్నారో ఇవాళ మనము కొన్ని విషయాలు చాలించబద్ధమైన అన్ని సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ పరిశీలన పత్రిక 2వ వచనంలో దేవుని మర్మమైన క్రీస్తును
దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. దేవుని మర్మం, దేవుడు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. అందుకే ఇన్ని కోట్ల మంది దేవుడు దేవతలు వచ్చారు, ఆ స్పష్టత లేదు. అందుకని ఆ దేవుని మర్మమే యేసుక్రీస్తాడ. ఆ దేవుడు ఎవరో చెప్పడానికి యేసుక్రీస్తాడ, ఆ దేవుడు తెలుసుకోవడానికి యేసుక్రీస్తాడ. దేవుడు మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే ఉండాలన్నమాట. అని వాక్యం కూడా స్పష్టంగా చెప్తుంది అనమాట. క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నావా? తెలుసుకుంటే ఏముందంటే సంపూర్ణ పరిపూర్ణ ఆశీర్వాదము పొందగలవు అని వాక్యం సెలవుస్తుంది. తర్వాత అదే అధ్యాయంలో ఏంటి ఆయనలో స్పష్టత ఎలా తెలుసుకోవాలి స్పష్టంగా అంటే 2:3 అందరూ చెప్పండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవే. యేసుక్రీస్తు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ముందు ప్రభు, తర్వాత యేసు క్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తులు ఏమున్నాయి? ఆయన ఎందుకు నమ్మాలి అని అంటే బుద్ధి. మానవుడు బుద్ధి కావాలంటే మనం బుద్ధి లేకపోతే సమాజంలో మన గౌరవం కానీ సమాజంలో క్షేమం కానీ మానవుడు జీవించే అవకాశం ఉండదు. బుద్ధిమంతులే ఉండాలి. ఏమంటారంటే మన ప్రవర్తన బట్టి మన మాట బట్టి మన బుద్ధిగా బుద్ధి లేకుండా అంటారు. అంటారంటే మరి ఏం కావాలి? ఇప్పుడు బుద్ధి కావాలి. బుద్ధి బుద్ధి ఎక్కడో ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. జ్ఞానము, దైవ జ్ఞానము. లోకంలో జ్ఞానంగా జీవించాలి, దైవ జ్ఞానంగా జీవించాలి, ఏమంటే ఆశీర్వాదంగా జీవించాలి, నెమ్మదిగా శాంతిగా జీవించాలి అని అంటే ఆ జ్ఞానము క్రీస్తులో ఉంది. ఇంకా సంపూర్ణంగా ఏం చెప్తారంటే బుద్ధి జ్ఞానము సర్వసం అంటే క్రీస్తులు ఏమన్నాయంటే ఏమంటే క్రీస్తు ఎవరు? క్రీస్తు ప్రభు ఆయన నమ్మిన వారికి ఏమైనాడంటే దాచబడిన ధనము ఏమైనాడంటే దాచబడిన ధనము అంటే ఎందుకు దాచుకుంటారు? ధనం అవసరం వచ్చినప్పుడు వాడుకోలేదు అని క్రీస్తుని నమ్మితే ఆ క్రీస్తులు నీకేముంది నాకేముంది అంటే దాచబడిన ధనము అంటే ఇహలోక అవసరాలు, పరలోక అవసరాలు, పరలోక బంగారు పట్టడం కూడా ఆ క్రీస్తులోనే నీకు నాకు లభ్యమవుతుంది, దొరుకుతుంది తప్ప బయట ఉంటే ఏ నామంలో ఉన్నా మానవుడి ప్రయోజనము లేదు. క్రీస్తు అంటే బుద్ధి జ్ఞానములు, అంతేకాకుండా ఇహలోక పరలోక కావాల్సిన ధనము అంటే ఆ యొక్క ఆశీర్వాదము గుప్తములో దాచబడిన ధనముగా ఉంది. అంత ఖచ్చితంగా నువ్వు నమ్మగలిగితే, అంత ఖచ్చితంగా నీవు అంత స్పష్టంగా నీవు ఆయన తెలుసుకున్నట్టయితే బుద్ధిమంతురాలు బుద్ధిమంతుడు, జ్ఞానవంతురాలు జ్ఞానవంతుడు. ఆయన 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 దగ్గర దాచబడిన ధనము నీ సొంతం. దాచబడిన ధనము నీ సొంతం. ఈ లోకంలో లోటులో తర్వాత బంగారు పట్టణంలో నీ చోటు అగ్ని గంధముతో మండుకోవడం తప్పించుకొని ఏమన్నామంటే అగ్ని గంధముతో మండుకోవడం తప్పి బంగారు పట్టణంలో అది స్పష్టత. ఆ స్పష్టత లేకపోతే నీవు నేను ఆయనను జీవితకాలము వెంబడించలేము. అంతే కాబట్టి జీవితకాలం వెంబడించాలి. ఎందుకంటే బుద్ధి జ్ఞానులు సర్వసంపదలు ఆయన కనుక ఆయన మనం పొందాలంటే జీవితకాలం కూడా ఆయనతో ఉండాలి. ఆయనతో అందుకే ప్రభు అనేవారు ఎవరైనా మేలు పొందిన తర్వాత ప్రభు నాకు సహాయం చేయి, ఆరోగ్యం, నాకు కళ్ళు పుట్టుగుడ్డు వచ్చినప్పుడు మరి వారు మేలు పొందిన తర్వాత ఆయన మాట అనేవాడు, నన్ను వెంబడించు. ఎందుకంటే ఆయన మనం వెంబడించాలంటే ఆయన ఎవరో స్పష్టత లేకపోతే ఎలా వెంబడిస్తారు జీవితకాలం. అందుకే ఇప్పుడు మన స్పష్టత కావాలి భక్తులకు, ఆయన బిడ్డలకు. అదేవిధంగా 1 తిమోతి పత్రిక 3:16 ఏంటి స్పష్టత అంటే
నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము అంటే దేవుని విషయంలో మర్మంగా లోకంలో దైవ భక్తి విషయంలో మర్మం ఉంది, తెలియట్లేదు. అప్పుడు బైబిల్ ఏం చేసిందంటే, ఆయన వాక్యం ఏం చేసిందంటే ఆ మర్మాన్ని విపులంగా లోకానికి చెప్పింది. ఆ మర్మంగా ఇప్పుడు అంత స్పష్టముగా వేయబడింది. ఇప్పుడు దైవభక్తి మర్మం గురించి కూడా చెప్తున్నారండి. ఏంటో దైవభక్తికి మూలం ఎవరు అంటే క్రీస్తే. ఏమండి ఏంట ఆ దైవభక్తిని గురించిన మర్మము గొప్పగా ఉన్నది అంటే దైవభక్తి గొప్పది, అది మర్మం ఉన్నది. నీకు ఎలా పొందగలవు? ఎలా దైవభక్తిలో నువ్వు ప్రయాణం చేయగలవు? పరిపూర్ణ విశ్వాసం ప్రయాణం ఎలా సాగుతుంది? నీకు ఇహలోకంలో దీవులు ఎలా వస్తాయి? అంటే దైవభక్తిలో వస్తాయి కనుక ఆ దైవభక్తి మర్మంగా లేనప్పుడు క్లీన్గా ఇవ్వబడ్డాదని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ దైవభక్తి ఆధారైన దేవుడు మన మధ్యకి ఎలా వచ్చాడనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. గొప్పదైనది దైవభక్తి, గొప్పదైనది. ఆయన అనగా యేసుక్రీస్తు. ఏమండి ఆయన అనగా దేవుడు సశరీరుడై, ఎలాగంటే పరలోకమందున్న దేవుడు మానవ శరీరం దాల్చి అని అర్థం. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యేను. లోకానికి ఎలా వచ్చాడండి? పరలోకం దేవుడు, సృష్టికర్త దేవుడు శరీరధారిగా లోకంలో ప్రత్యక్షమయ్యారు. ఏమండి మరియ గర్భాన కన్య గర్భాన పుట్టిన శిశువుగా ప్రత్యక్షుడయ్యాను. ఆత్మ విషయంలో నీతిమంతుడని తీర్పు పొందెను. ఎవరండి? ఆయన శిక్షించాలని, ఏమండి దుష్టులందరూ వారి దుష్టులందరూ ఆయన తిరుగుబాటు చేస్తూ ఆయన శిక్షించాలని అధిపతి దగ్గర నిలవబెట్టినప్పుడు ఆయన అంటాడండి, ఈయనలో నేను ఏ దోషము చూడలేదు అంటాడు. ఈయనలో శిక్ష విధించే దోషం ఏది, మరణశిక్ష తగిన దోషం ఏది లేదు అంటాడు ఆ యొక్క గవర్నర్. తర్వాత శిలువలో దొంగ అంటాడు, ఈయన మన వల్ల ఏ తప్పిదము చేయలేదు అంటాడు. ఎవరు యేసుప్రభు అంటారు, నాలో పాపం ఉందని చెప్పగలరా అంటాడు. అంటే కనుక నీతిమంతుడని అందరని తీర్పునందును దేవదూతలకు కనబడేను. ఎవరికంటే శరీరంగా వచ్చి దేవుడిగా కనపడ్డాడు దేవదూతలకి. పరలోకమందు మహిమగల దేవుడు శరీరధారి దేవుడిగా కనపడ్డాడట. దేవదూతలు కనబడను, లోకమందు నమ్మబడను. ఎక్కడంటే ఎంతమంది? ఎవరు దేవతన్నారు కదా, దేవతలు ఎంతమంది ఎక్కడ నమ్ముతారు? ఆ గ్రామము ఆ యొక్క జిల్లాలో నమ్ముతారు. ఎవడే ఇంకో దేవుడు అనుకోండి, ఆ రాష్ట్రమో లేదా 2-3 రాష్ట్రాలు నమ్ముతారు. ఇంకో దేవుడు అనుకోండి, భారతదేశంలో నమ్ముతారు. మరి లోకమంతా నమ్మాలి కదా, ఎందుకంటే లోకమంతా నమ్మాలి. ఇలా చెప్పారు 75% 75 మంది నూటికి ప్రభు నమ్మిలో ఉన్నారు. ఏమండి ఆ మిగిలిన వాళ్ళు కూడా ఆయన చూస్తున్నారు కానీ రాలేకపోతున్నారు. లోకమందు నమ్మబడేను. ఏమండి రక్షకుడని జ్ఞానములలో ప్రకటింపబడేను. ఎవరండినా క్రీస్తు ఎవరండి? రక్షకుడని లోకమంతటా ప్రకటింపబడేను. ఆరోహణుడై ఏదో మరుడాగేను. అలా స్పష్టంగా చెప్పేశారు. మర్మ లేదు ఇప్పుడు దేవుడి విషయంలో. క్రీస్తు విషయంలో మర్మ లేదు. ఇక్కడ ఆయన పరలోకమందున దేవుడు సశరీరుడు లోకానికి వచ్చారు. ఆయన లోకరక్షకుడిగా లోకానికి రక్షకుడిగా ప్రకటించబడ్డారు. ఆయన ఆరోహణం అయ్యాడు వచ్చి మళ్ళా ఆయన తెలుగులో మహిమలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ చూశారో, ఏ పరలోకం చూశారో ఆ పరలోకంలో తెలుగుమయుడై ఉన్నాడు ఆయన అనే విషయాన్ని స్పష్టంగా విశ్వాసి తెలుసుకోవలసిన వారే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, తెలిసినా తెలియదా? మనకి తెలియదంటే యోహాను సువార్తలో 1:1 చెప్తారు. అందులో
ఆదియందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడే. ఆయన ఆయన ఆ వాక్యము శరీరధారిణై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎంత క్లియర్గా ఉన్నప్పుడు స్పష్టంగా ఉంది. యేసు ఎవరు, క్రీస్తు ఎవరు అని స్పష్టంగా ఉంది. ఆయన సృష్టికర్త, ఆయన శరీరధారి లోకానికి వచ్చిన వాక్యమైన దేవుడు. వాక్యమైన కాస్త స్పష్టంగా నీ మధ్యలో ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా వెంబడిస్తావు, నువ్వు ఖచ్చితంగా జీవన పొందుతావు అనే విషయాన్ని మనకు వస్తున్నాం. ఇప్పుడు మత్తయి సువార్తలో ఆయన జననం గురించి కూడా చెప్తారండి. ఏమన్నాడంటే రక్షకుడు. 1:21 మత్తయి 1:21 ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును అనెను. యేసు అంటే రక్షకుడు, పాపులను రక్షించేవాడుగా ఆయన జననములో కూడా చెప్పడం జరుగుతుంది. ఏమండి, ఇంకా పుట్టలేదండి, ఆ వాక్యం ఇంకా పుట్టలేదు. పుట్టబోయే శిశువు ఆయన పేరు కూడా విడుదలతో తన ప్రజలను, తన నమ్మిన వారిని వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనకు క్రీస్తు అంటే, మనకు యేసు క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే దైవత్వములో అభిషేకం పొందినవాడు. లోకమంతా దైవత్వం కదా, ఆ దైవత్వంలో అభిషేకం పొందినవాడు అభిషిక్తుడు. మనం రక్షించినందుకు అభిషేకం పొందినవాడు అభిషిక్తుడు. నా ప్రభు, నా క్రీస్తు నా కొరకు అభిషిక్తుడుగా వచ్చాడని చెప్పి ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం ఉంది. అభిషిక్తుడు అంటే ఆయన మించి ఎవరో రక్షించేవాడు లోకంలో లేరు అని విషయం. స్పష్టత ఏమండి. లోకాసు వార్త 2:10 అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ముందు వాక్యంలో ఇంకా పుట్టక ముందే ఆయన తన ప్రజలను వారి పాపలను రక్షిస్తారని చెప్పారండి. పుట్టక ముందే, పుట్టిన రోజునే ఎప్పుడంటే ఆ పుట్టిన రోజునే ఇదిగో ప్రజలందరికీ, ఎంతమంది అంటే ప్రజలందరికీ ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన క్రీస్తు. ఎవరైనా ఖచ్చితంగా ఇప్పుడు మన స్పష్టత ఏంటి? క్రీస్తు ఏమండి సృష్టికర్త దేవుడు శరీరంలోకి వచ్చాడు. ఆ వచ్చే ముందే ఆయన తన ప్రజలను పాపాలను రక్షిస్తారని చెప్పారు. ఆ పుట్టినరోజున వార్త వచ్చింది దేవదూత ద్వారా. ఏమనంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబో శుభవార్త, ఇదిగో లోక రక్షకుడు వచ్చాడు, ఆయన క్రీస్తు. ఎవరంటే క్రీస్తు అనే మాటలో దేవదూతలు ప్రకటిస్తున్నారండి. ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన వార్త. ఏ వార్త అంటే సంతోషకరమైన వార్త. మా వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు, ఎక్కడంటే దావీదు పట్టణం అంటే ప్రపంచాన్ని నడిపొట్టు. ఎక్కడంటే ప్రపంచాన్ని నడిపొట్టు పుట్టాడంట. ఎవరు మా దేవుడు మా ప్రాంతం పుట్టాడు అనకుండా. ఇప్పుడు మన సమాజం ఏంటంటే మా యేసుక్రీస్తు మా దేవుడు కాదు, ఎక్కడో పుట్టాడు, ఎవరికో దేవుడు అంటున్నాడు. ప్రపంచం ఎటువంటి పుట్టాడు చెప్పడానికి ఇక దావీదు పట్టణమందు ఎక్కడంటే అంటే యెరూషలేము ఎక్కడుంది అని అంటే ఆ పుట్టిన బెత్లెహేము ఎక్కడుంది అంటే ప్రపంచం నడిపొట్టులో ఉంది. అక్కడ జన్మించాడు ఆయన. అందరికీ నేను రక్షకుడిని చెప్పడానికి. పట్టణమందు దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు.
జీవితకాలము ఇతరులను నడిపింపజేయ కాలము. ఇతరులను ఆయన ఆయన మార్గంలో నడిపింప చేయగలము. దానికి ఇదే ఆనవాలంటాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదారని వారితో చెప్పారు. మరి ఆనవాలండి. ఒక శిశువు దేవదూత కొలలతో ఏమండి దేవదూత మొట్టమొదటిగా ఆ యొక్క క్రీస్తుని ప్రకటించిన వారు దేవదూత ప్రకటన. ఏమండి మీరు ఆయన చూసే స్థలం ఎక్కడ ఉండాలి అంటే గొర్రెల ఏమండి తొట్టిలో ఎక్కడంటే గొర్రెల తొట్టిలో ఈ రోజే పుట్టినట్టుగా ఏంటంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఏంటంటే పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు మీరు చూస్తారు. ఇదే ఆనవాళ్ళు. ఏడు ఆనవాళ్ళు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని మీరు చూసేదని వారితో చెప్పారు. ఆ ప్రకారము వారికి ఆనవాళ్ళు దొరికింది. వీళ్ళు దర్శించారు. ఆ మొదటి రోజునే క్రీస్తుగా దర్శించారు. ప్రభువైన యేసు క్రీస్తుని క్రీస్తుగా ప్రకటించబడ్డారు. క్రీస్తుగా దర్శించారు. 13-14 వచనాల్లో మొదటి వరకు ఎవరు ప్రకటించారండి? దేవదూతలు. ఏమండి నీవు నీ కుటుంబానికి సువార్త అందిస్తే నువ్వు ఎవరు చేశాడే? దేవదూత స్థానంలో ఉన్నావు లెక్క. ఎక్కడంటే మొట్టమొదటి సువార్త అందించాడు దేవదూత. తర్వాత ఆయనకి స్తుతి మానవుడిగా ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తుకి దేవునికి స్తుతి గానం చేసేవాడు ఎవరు? మొట్టమొదటిగా 13-14 వచ్చినారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరలోకంలో దేవదూతలందరూ భూమికి వచ్చారండి. పరలోక దేవదూతలందరూ కూడా ఎక్కడ ఎందుకని చెప్పండి. ఎందుకని చెప్పండి. ఎందుకు పరలోకం దేవుడు భూమికి వచ్చాడు. భూమి మీద ఉన్నాడు ఆయన. పరలోకం దేవుడు భూమి మీద శిశువుగా ఉన్నాడు. ఇప్పుడు దేవదూత ప్రకటించాడు. దేవదూతలు స్తుతిగానం చేస్తున్నారు. స్తుతిగానము మొట్టమొదటిగా క్రీస్తు పుట్టిన రోజునే పరలోకం దేవదూత సమూహం అంతా సైన్య సమూహం అంతా కూడా వచ్చి ఆయన స్తుతిగానం చేస్తున్నారు. ఎలాగా? సువార్త గానం అన్న. ఏ గానం అండి? అందరూ చెప్పండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వాళ్ళ ఆనందం పట్టజాలని ఆనందం అండి. పరలోకము దేవుడు మానవ రక్షణార్థము భూమికి వచ్చారు అని మొట్టమొదటిగా దేవదూతలే స్తుతిగానం చేశారు. ఆయన ఇష్టలైన మనుషులు, ఆయన నమ్మిన మనుషులకు సమాధానం కలిగేందుకు వచ్చాడు. ఏమండి? పరలోకములో దేవుడికి మానవుడికి సమాధానం కలిగేందుకు వచ్చాడని చెప్పి సువార్త గానం చేస్తున్నారండి. ఏ గానము? సువార్త గానం చేస్తున్నారండి. ఇప్పుడు సువార్త ప్రకటించిన దేవదూత స్థానంలో మనం కీర్తనలో పాడిన దేవదూత స్థానంలో మనము ఎవరిది కీర్తన? మన కాదు. ఎవరిదే? దేవదూతలు మొట్టమొదటి కీర్తించారండి. అందుకని అందరూ పాడాలి. అందరూ గడమెత్తి పాడాలి. ఎందుకంటే దేవదూత స్థానము ఈవేళ క్రైస్తవుడిగా మరణించారు. మత్తయి సువార్త 4 దేవదూతలు కనపడ్డారనే మాటకి మత్తయి సువార్త 4:9-11 చదవండి. సహాయం చేయండి. మత్తయి సువార్త 4:9-10-11 మీరు సాగిలపడి నాకు
నాకు నమస్కారం చేశాను, వీటన్నిటిని నీకు ఇచ్చేదని. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసు ప్రభుతో అనగా క్రీస్తు వారితో సాతాను మాట్లాడుతున్నారు. సాతాను అంటే యేసు ప్రభు దేవుడు శాస్త్రాన్ని నమస్కారం చేయాలంట. ఎంత దురాశపరుడు సాతాను! దురాశపరుడు, ఆశపరుడు కూడా కాదు. కాబట్టి ఎటువంటి ఆశ? ఎటువంటి ఆశ? సృష్టికర్తే మోకరం చేయాలంట. మోకరం కూడా కాదని సాతాను పడాలంటే. అయితే ఆయన అంటారు, చదవండి. యేసు వారితో సాతానా బొమ్మ, ఏంటంటే సాతానా బొమ్మ, అలాగే నేను గద్దించా శక్తి పంపించాడు దేవుడి మీద. సాతానా బొమ్మ మనం ఎట్లుంటాడంటే సోదరులు ఇబ్బంది వచ్చినప్పుడు మనం కూలిపోతుంటే అది ఆనందం. మనం కూలిపోతుంటే అది ఆనందం అండి. నేను నాకు నా ప్రభుత్వం అంటే దేవుడికి ఆనందం. ఏమండి సాతానికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. మనం ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఎవరు మొక్కాలట? ప్రభు అయిన నీ దేవుడు ఎవరున్నారు ఇక్కడ? సాతాను దేవుడు ఎవరున్నారు? ప్రభు అయిన నీ దేవుడు ఉన్నారు ఇక్కడ. అదే ఎవరు మొక్కాలే? ఎవరు మొక్కవలసింది ఎవరు మొక్కమన్నాడు. ఇక లోపల ఎక్కడున్నారంటే మాకరీల శాస్త్రంగా సాతాను దగ్గర ఉన్నారు. లోపమంతా నువ్వు ఎక్కడున్నావంటే ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము పూజింపాలి, ఆరాధించాలి. ఆయనే ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధించమంటాడండి సైతాను. ప్రభుని దేవుడిని ఆరాధించమన్నాడు సైతాను. దేవుడు సైతాన్ని ఆరాధించాలట. ఆయన అన్నాడు, నీ దేవుడైన ప్రభువును నువ్వు ఆరాధించాలి, లోకమంతా ఆరాధించాలి. అదే రోజు దైవ రోజు అని రాయబడి అంతటా అపవాది ఆయన విడిచి పోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారండి. దేవదూతలు సేవ చేయాలంటే మానవుడు ఎవరు సేవ చేస్తారు వచ్చి? అదిగో అసాధారణంగా పోయాడండి. అప్పుడు ఈయన కొంచెం మరి 4 రోజులు ఉపవాస శ్రమలో ఉన్నాడు కదా. ఆయన వచ్చి దేవదూతలు పరిచయం చేశారంటే ఆయనకి. దేవదూతలు పరిచయం ఎవరు చేస్తారు? దేవుడికి చేస్తారు. ఎవరు చేస్తారంటే మరి ఏమైనాడు? క్రీస్తు దేవుడే ఉన్నాడని చెప్పడంలో చాలా స్పష్టత. అంటే దేవదూతలు కనపడ్డారనే మాటకి ఇక్కడ దేవుడు శరీరధారిగా కనపడ్డాడు. వారి సేవలు కూడా చేశాడు. అంతే స్తుతిగానం కూడా చేశాడు. ఆయన గురించి సువార్త కూడా ప్రకటించారు అనే మాట మనకు తెలుస్తుంది. మనం నమ్మిన యేసుడు ఎంత గొప్పవాడో ఒక్కొక్క మాట మనకు మందులోకి వెళ్ళినప్పుడు అంత బలంగా నాటుకోవాలండి. యోహాను సువార్త మరి లోకంలో ఎలా ప్రకటించబడ్డాడు? ఆయన మాట 4:42. యోహాను 4:42లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని. ఏంటంటే యేసుక్రీస్తు గురించి వినాలట. క్రీస్తుని గురించి విని ఈయన నిజముగా లోక రక్షకుడని. ఎంతమంది రక్షకుడు అని తెలుసుకొని నమ్ముతున్నాము. ఇప్పుడు మీ కుటుంబంతో ఏం చెప్పాలి? ఈయన యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడని నేను విని తెలుసుకున్నామను, నీకు కూడా రక్షకుడే నమ్ము అని చెప్పాలి. లోక రక్షకుడు అంటే మన కుటుంబంలో ఉన్నవాడు లేదా? అందులో లేదండి. వాళ్ళకి రక్షణ ఎవడైనా సరే కదా అని చెప్పాలన్నమాట. నిజముగా లోక రక్షణ మేము విని నమ్ముతున్నాం అన్నప్పుడు ఇక నేను కూడా యేసుక్రీస్తు లోక రక్షణ నేను జనాలు నమ్మాను, నువ్వు నమ్మని చెప్పి మన పొరుగు వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. లోక రక్షకుడు ఎంతమంది రక్షకుడు అండి? మన యోహాను 4:14లో అక్కడ కూడా అదే మాట చెప్తున్నారు. రక్షకుడి లోకంలో ప్రకటింపబడెను అనే మాట. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా
పంపించుట మేము చూసి సాక్ష్యం వల్ల కదా క్రీస్తు లోకరక్షకుడని లోకరక్షకుడిగా లోకానికి వచ్చాడని సాక్ష్యం ఉందంట. అపోస్తలుల సాక్ష్యం అంటే సాక్ష్యంతో కూడిన స్పష్టత. క్రీస్తు ఏమని నీకు నాకు స్పష్టత అంటే లోకరక్షకుడని స్పష్టంగా నేను తెలుసుకున్నాను. ఎవరైనా ఆ రక్షణ నాకు దొరికింది. ఆ రక్షణ నాకు దొరికింది. ఎక్కడి నుంచి రక్షణ? ఎందుకు రక్షణ? 1 తిమోతి 1:15 త్వరగా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అందులో నేను ప్రధాన పాపిని అంటాడు పౌలు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎంతమంది రక్షకుడు అంటే లోకరక్షకుడు. లోకమంది ఏమైందంటే ఏమైంది చెప్పండి అందరూ. రోమా 3:23లో ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందుకు యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ఆయన పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు. అది స్పష్టత. యేసు ప్రభు అవసరమైన మానవుడు అంటే పాపలను రక్షించడానికి వచ్చాడు. నేను పాపిని అని ఖచ్చితంగా ప్రతి మానవుడు ఆయన చెంతకు చేరవలసిన అవసరత ఉంది. ఆయన దగ్గర ఉందండి క్షమాపణ, రక్షణ. క్షమాపణ, పాప క్షమాపణ, ఆత్మరక్షణ ఉంది ఆయన దగ్గర. రావాల్సిందే. లేదంటే పాపిగా మిగిలిపోతాడు మానవుడు అని నమ్మాలి. ఆ స్పష్టత నీకు తెలిసింది కనుక ఇతరులకు కూడా చెప్పాలి. మార్క్స్ వార్త 2:5 5వ ఒక రోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏం మాట్లాడతారో చూద్దాం. మార్క్స్ వార్త 2:5 కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. ఏమంటే ఆయన ఎందుకు వచ్చాడు? ఏమంటే పక్షవాతంలోకి వచ్చాడండి. యేసు ప్రభు గారికి పక్షవాతంలోకి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఆ విశ్వాసమైన వారు ఎదురుతో చూస్తున్నారండి. యేసు ప్రభు బాధల దగ్గర ఆయన పడేశారండి. ఆయన చూసారంటే ఆయన ఎప్పటి నుంచో కాయిలా రోగం అయి ఉన్నాడండి, పక్షవాత రోగం అయి ఉన్నాడండి. ఒక కాలు పక్కకి చెయ్యి పక్కకి నోరు మాట్లాడకుండా నోరు ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన దగ్గర ఎదురుగా ఉన్నప్పుడు అందరికీ పక్షవాత రోగులు కనపడుతున్నాడండి. యేసు ప్రభు అయితే పాప రోగిగా కనపడుతున్నాడు. ఏ రోగి అంటే పాప రోగి. అప్పుడు మొట్టమొదట దేనికి క్షమాపణ, దేనికి రక్షణ కావాలి? పాప క్షమాపణ, ఆత్మరక్షణ కావాలి. అందుకని నీ కుమారుడా, పాపనే ఉన్నాడు దేవుడు. యేసు ప్రభు పాపనే ఉన్నాడండి. కుమారుడా నీ పాపములు క్షమించబడి. అది స్పష్టత క్రీస్తులో. ఏమండి మరి అక్కడ పెద్దలు తెలియజేశారు. ఇదేంటి పాపాలు క్షమించాలంటాడు? దేవుడికే తప్ప ఎవరికైనా హక్కు ఉందా అని వారు మూలుకుంటారు పెద్దలు, శాస్త్రులు, పరిచయం. మరి 10వ వచనంలో మనం చెప్తున్నాడు. చూడండి 10వ వచనం అందరూ చెప్పండి. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారము కలదని వారితో. అంటే అర్థం ఏంటండి? నేనేనా నువ్వు అనుకున్న దేవుడినే చెప్పడం. వాళ్ళకి ఏం చెప్తాడంటే ఆయన? వాళ్ళు ఏమన్నారు? దేవుడు తప్ప పాపాలు క్షమించాలి ఎవరికనే లేదని అనుకుంటున్నాను. ఆయన అంటాడు భూమి మీద పాపము క్షమించే అధికారం మనసుకు ఉన్నది ఖచ్చితంగా తెలుసుకున్నాను. అంటే ఆ దైవస్థానం నేనే అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పాడు. నీవు నేను కూడా అంత స్పష్టంగా క్రీస్తుని తెలుసుకున్న వారే ఉంటారు. పాపము క్షమించే శక్తిమంతుడు అధికారి. అంటే పాపంశం అధికారము. ఏమండి తర్వాత 17వ వచనంలో అందులోనే ఏమండి ఆయన ఎవరిని పిలుస్తున్నాడు? చదవాలి. రోగులకే కానీ ఆరోగ్యవంతులుగా వైద్యులక్కర్లేదు. నేను పాపులనే పిలువచ్చిందని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇక్కడ కూడా ఆయన ఎందుకు వచ్చాడో వివరంగా చెప్తారండి. ఆయన ఎందుకు వచ్చాడు, నేను ఎందుకు
ఎవరు రావద్దండి. మరి పాపం లేనివాడు ఎవరైనా ఉన్నాడా? లేడు. అందుకని అందరిలోకి వచ్చారని చెప్పడం. నీకు ముందుల చుట్టూ నీకు ముందు ఫీల్ అయిపోతాడు. ఆయన చుట్టూ ఉన్నారు గ్యాంగ్, శాస్త్రులు, పరిచయాలు, పండితులు, బాధకులు ఉన్నారు. వీళ్ళందరూ ఫీలింగ్ అనమాట. మేము నీతి మందులు, ఎవరో నీతి మందులు, మాకు ఎవరు బోధించో సంవత్సరమా అనుకుంటున్నారు. ఆయన అన్నాడు, ఆయన మరి శరీర సంబంధమైన వైద్యులు గుర్తు చేస్తూ, ఎవరికి వైద్యుడు అసలే? రోగిగా ఆరోగ్యవంతుడిగా? అది ఆ మాట మనకు అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు పాపైనప్పుడు ఎవడు? పాప రోగి అని చెప్పడం అనమాట. ఏ రోగండి? పాప రోగం లేనివాడు లోకంలో ఎవడో ఉన్నాడా? అందుకని మీరు నీతి మందులు అయితే నాకు దగ్గరికి రావద్దు, నేను పాపలు పిలువడానికి వచ్చాను, పాప రోగానికి వైద్యుడికి వచ్చాను, మీరు నమ్మితేనండి అన్నారు. అది స్పష్టత. క్రీస్తుని స్పష్టంగా తెలుసుకొని పాపుల రోగుల వైద్యుడు అని మాట. శరీరానికి కూడా ఆయనే కర్త. మళ్ళీ ఏమండి 10 నుంచి చూసాను 11, 12 చూడండి. మార్క్స్ వార్తలు పాపాలు క్షమించడం కాకుండా శరీరాన్ని చూడండి. మళ్ళా అధికారం అనే మాట, సర్వాధికారం అనే మాట. 11, 12 మార్కు 2, 11, 12. అప్పుడు ఏమండి పాపాలు క్షమించడం, ఏమండి పాపాలు క్షమించడం, పాపరోగాన్ని స్వస్థపరచడం అయిపోయింది. ఇప్పుడు మన శరీర రోగం అలా ఉంది. శరీర రోగం అలాగే ఉంది. పక్షవాతంతో ఉండడం అలాగా. అయితే లోపల ఆత్మకి స్వస్థత వచ్చేసింది. మరి ఇప్పుడు శరీరానికి కావాలి కదా. వాడు ఎందుకు వచ్చారు? ఆత్మ స్వస్థత రాలేదు, శరీర స్వస్థకే వచ్చారు. ముందేం ఇచ్చాడు ఆయన? ఆత్మ స్వస్థత, పాప రోగాన్ని స్వస్థత పరిచయం. ఇప్పుడు ఏ రోగం తగ్గాలి? శరీర రోగం తగ్గాలి. అప్పుడు అన్నాడు ఆయన, నీవు నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మ ఆయన మోసుకొచ్చారండి. ఆయనే నలుగురు మోసుకొచ్చారండి. ఈ పరిపెత్తి చుట్టేసుకుని ఈ భుజాన్ని వేసుకెళ్ళిపోవాలంట. నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మ, లేచి పొమ్మ. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. ఎవరైనా ఒక సామాన్య మానవుడు చేయగలని కార్యమో చెప్పాలి. క్రీస్తు ఎవరు అనే మాటను మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆయన శరీరంగా వచ్చిన సశరీరం వచ్చిన దేవుడే ఉన్నాడని, ఆయన ఆత్మల రోగాన్ని స్వస్థపరిచే దేవుడని, శరీర రోగాలను స్వస్థపరిచే దేవుడని స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరత. అటువంటిప్పుడు భయం ఉండాలంగా ప్రధాన విశ్వాసకి. శరీర స్వస్థత ఆయనలో ఉంది, ఆత్మ స్వస్థత కూడా ఆయనలో ఉన్నప్పుడు మరి ఆ విశ్వాసం ఎందుకు భయం ఉండాలి? స్పష్టంగా నీకు తెలుసు కదా, భయపడాల్సిన అవసరమో లేదని ఇక్కడ మనం తెలియజేవాడు. ఎందుకంటే మరి ఈ ఎంతమంది వైద్యుడిగా ఉన్నాడు ఈయన అని అంటే, రోమా 3:23 మనం చదువుతున్నాం, ఏ వ్యాధము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని తెలిసి మహిమలో అందరికీ వైద్యుడే, అందరికీ రక్షకుడే, అందరి పాపాలు క్షమించడానికి వచ్చాడు. అందరికీ అవసరమే, అందరికీ. నాకు అక్కర్లేదంటే పాప రోగిగా మిగిలిపోతాడు, పాప రోగిగా మిగిలిపోతాడు. ఆ పాపం నుండే చనిపోతాడు, ఆ పాపం నుండే చనిపోతాడు. కనుక అందరికీ అవసరమే. అందరి వాడు, కొందరి వాడు కాదు. ఎవరంటే అందరి వాడు. అందరంటే అనుమతి లోకమంతా. మరి కాదనుకుంటే అలాగే కాదనుకుంటే వైద్యుడు, ఆత్మ సంబంధ వైద్యుడు వారికి దొరకలేదు అని అంటాం. ఏమండి? మత్తయి 11:28-29 ఎంతమంది పిలుస్తున్నాడు చూద్దాం. ఎంతమంది పిలుస్తున్నాడు ఆయన? ఎంతమంది పాపరోగులు? ఏమండి? ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ఏ భారం? పాప భారం. ఏ భారం? ఏం మా మీద ఏమి లేదనుకోండి. దేవుడు కనపడ పెద్ద మూట, పెద్ద పాప మూట. ప్రయాసపడిపోతున్నాడు కానీ గమనించలేదు మానవుడు.
దింపేస్తానన్నాడు ఆ భారాన్ని, తుడిచేస్తానన్నాడు, కడిగేస్తానన్నాడు భారాన్ని. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా ఎంతమంది చూస్తున్నాడండి? ఎంతమందికి పాప భారం ఉంది? ప్రతి మానవుడు నా యొక్కకు రండి, మీకు నేను విశ్రాంతి కలగదు. ఇప్పుడు ఆయన మాట విన్నది ఏమైనా భారమా అంటే, నా కాడి సులువుగాను తేలికగాను ఉన్నది అని నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, విశ్రాంతి పొందండి అని అంత చక్కగా ఆయన చూసుకున్నారు. ఎవరు మా ప్రభు నమ్మితే భారం అనుకునే లోకం అంతా వెనక బాధపడుతున్నారు. వచ్చిన వారు మనం ధన్యులము. అంత స్పష్టత మనకు కలిగి ఉన్నదని నేను నమ్ముతున్నాను. మీకు నమ్మకం ఉందా? మీకు స్పష్టత ఉందా? క్రీస్తుకు స్పష్టత ఉందా? స్పష్టంగా నువ్వు నమ్మగలిగావా? ఆయన యొక్క ఆ ప్రేమను, త్యాగమును, ఆత్మరక్షణ, శరీర రక్షణ ఇన్ని కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన శరీరధారి దేవుడిగా ఉన్నాడు నాకని చెప్పి నమ్మగలవా? అదే స్పష్టత ఖచ్చితంగా నీకు నాకు ఉన్నప్పుడు జీవితకాలం పట్టుకుంటాం. జీవితకాలము అనుమానం రాదు. ఇంకా అనుమానము మానవుడు అనుమానం చూశాడండి. ఏంటండి ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ఈ రోజులు ఇంకా నమ్మట్లేదు. ఈ రోజుకి ఎవరు నమ్మరు? అన్ని ప్రజలు ఏమండి? భర్త భార్య నమ్మరు, భార్య భర్త నమ్మరు, పిల్లలు ఏమో తల్లిదండ్రులు నమ్మరు, తల్లిదండ్రులు పిల్లలు కూడా నమ్మట్లేదు. ఆ రోజు వచ్చింది ఇటు చూస్తాడా, ఇటు చేస్తాడా అనగంట వచ్చేది తల్లిదండ్రులు. అంటే అటువంటి అనుమానపు చదువుకున్న వారికి ఒక వాగ్దానం ఏంటంటే, నేను మీకు రక్షకుడిగా ఉన్నాను, నీ భారం నేను మోస్తాను, నీ భారము నేను మోస్తాను అనే విషయాన్ని అనుమానం లేకుండా స్పష్టంగా నమ్మవలసిన వారమై ఉన్నాము. లేకపోతే నష్టపోతాము. ఏమవుతుందండి? లాభం స్థానంలో నష్టం వస్తుంది. మధ్య 28:18 చూసినట్లయితే, భూలోకమందును పరలోకమందును సర్వాధికారి. ఏంటో స్పష్టత? యేసుక్రీస్తు గురించి స్పష్టత ఏంటి? భూలోకంలో అధికారము, పరలోకంలో సర్వాధికారి. భూలోకంలో మానవుడిని పాపాలు క్షమించే అధికారము, భూలోకంలో మానవుడికి వ్యాధి బాధలు తీర్చే అధికారము, భూలోకంలో మానవుడికి ఏమండి ఆ యొక్క జీవన విధానంలో చక్కగా నడిపించడానికి అధికారము, మళ్ళా చనిపోయిన వ్యక్తిని పరలోకం తీసుకెళ్లే అధికారము లోకంలో ఎవరికైనా ఉందా? మానవుడికి ఉంటుందా? మానవుడికి ఉంటుందా? ఇలా ఎవరు చెప్పగలరా? భూలోకంలో పరలోకం సర్వాధికారి అని లోకంలో ఎవరైనా ఏ ప్రవక్త అయినా ఇంకే దేవుడికి ఎవరిని చెప్పగలరా? మరి అలా చెప్పినప్పుడు ఇది మానవుడా దేవుడా? సర్వాధికారి అని దేవుడు. ఎవరండి? మరి ఇంకేమంటాడండి ఇక్కడ? మీరు నాకు శిష్యులు అవ్వండి, నేను గురువుగా ఉంటాను. నేను ఎలా నడిపించాలో నా దగ్గర ఉంది. బుద్ధి జ్ఞానం వచ్చి సర్వసం నడిపిస్తాను. నేను గురువుని, శిష్యులు అవ్వండి, గురుబాధలో రండి, గురుగారి ఆజ్ఞలు పాటించండి. ఈ లోకంలో జీవించినంత కాలం తోడుకుంటాను, సదాకాలం నాతో పరలోకంలో. అది స్పష్టత. క్రీస్తు స్పష్టత ఏంటి అని అంటే, ఇహలోక పరలోక దీవులను అందించినందుకు ఆయన వచ్చాడని ఏమండి భయపడాల్సిన అవసరము. ఆ స్పష్టత నాకు దొరికిందని, ఆ స్పష్టత నాకు నేను అనుమానించాల్సిన అవసరం ఇంకా లేదు అని. అందుకని రోమిల్ రాసిన పత్రిక స్పష్టంగా చెప్పేసాడు ఆ విషయం. ఇంకా రోమిల్ రాసిన పత్రిక 9:5 పెద్దలు మీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. క్రీస్తు వీరిలో పుట్టాను. ఎవరిలో? ధర్మశాస్త్ర ప్రకారం యూదుల్లో, ధర్మశాస్త్ర ప్రకారం జీవించే ఆ నిష్ఠగల యూదుల్లో పుట్టాడు ఆయన. వీరిలో పుట్టాను, క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన ఎవరైనా క్రీస్తు, ఈయన అని క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అది క్రీస్తు ఎవరైనా ఇప్పుడు నిరంతరము స్తోత్రాలుడై, స్తోత్రాలుడు దేవుడుగా మానవుడుగా యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు
సర్వాధికారి అయిన దేవుడు. ఇవాళ క్రీస్తు సంఘ బైబిల్ పండితులు కూడా ఈయన ఆ మాటను పొరపాటుగా రాశారట. ఇప్పుడు ఎప్పుడైనా అన్నారు మీరు ఆ మాట పొరపాటు రాశారట అని అంటారండి క్రీస్తు సంఘ పండితులు కూడా. అంటే క్రీస్తుని అంత స్పష్టంగా తెలుసుకుని వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కనుక ఇప్పుడు మన నమ్మకం, మన విశ్వాసం, స్పష్టత ఏంటి క్రీస్తు పట్ల అంటే చెప్పండి అందరూ. ఆయన క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రాలు ఎవరికి? ఆరాధన ఎవరికి? క్రీస్తుకే చెందాలి. అంత చక్కటి క్రీస్తు సంఘముగా. సంఘం ఎవరి వల్లని? సంఘం ఎవరిదే? క్రీస్తు. ఏమండి స్తోత్రాలు ఎవరికి? స్తోత్రాలు ఎవరికి? ఆరాధన ఎవరికి? ఎంత స్వచ్ఛత నీకు దొరికిన రోజున ఎక్కడ దిక్కులు చూడవలసిన అవసరమో, అనుమానించిన అవసరమో లేదే లేదు. తీర్పు పత్రికలో ఆయన గురించి మళ్ళీ చెప్తారు 2:13 క్రీస్తు ఎవరు అని అనగా మహాదేవుడు. క్రీస్తు ఎవరండి? మహాదేవుడు, మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుతున్నది క్రీస్తు నామం. క్రీస్తులో మనం ఎలా జీవించాలి? నీతితోను భక్తితోను జీవించవాలని. ఎందుకంటే మహాదేవుని నమ్ముకున్నాం. ఎవరండి? క్రీస్తు ఎవరండి? అన్ని నోళ్ళు పలకాలి. క్రీస్తు ఎవరండి? మహాదేవుడును అని. ఏమండి మరి ఇంకా ముందే చెప్పాను సర్వాధికారి దేవుడు అని. అంత ఖచ్చితంగా అంత స్పష్టత నీకున్నప్పుడు నువ్వు అనుమానించవలసిన అవసరము మళ్ళా. ఏమంటే ఎంత స్పష్టత మనం లేక మళ్ళా మరియమ్మ పండుగ వెళ్తున్నాం. ఎవరికంటే మరియమ్మ పండుగ గౌరీ పట్టణం. క్రీస్తు సంఘంలో చాలా మంది గురించి తెలియజేస్తూ ఉంటారు. ఏమంటే మరి మరియమ్మ పండుగ వెళ్ళారండి పలానా అని గుడి చేస్తున్నారండి. క్రీస్తు సంఘానికి సంఘస్థుడు సహోదరులు మరియమ్మ పండుగ పని ఏంటంటే అంటే క్రీస్తు యొక్క స్పష్టత లేదు. కానీ మరియమ్మతో పని ఏమీ లేదు. కాబట్టి మన మంగళ నుంచి స్మారకోటంలో కొన్ని సంగతులు చెప్పారు. ఏమంటే మీరు మరియమ్మ పండుగ వెళ్ళిందంటే 2-3 సార్లు వెళ్ళిందంటే గౌరీపట్నం వెళ్ళిందంటే మరి ఇంకే స్పష్టత ఉంది అక్కడ? ఏమంటే మరి ఇలా మనమంటే అమ్మా నారాయణ గారు మనం మళ్ళీ గౌరీపట్నం అవసరమా? క్రీస్తు స్పష్టత నీకున్నప్పుడు ఆయన మహాదేవుడు అన్నప్పుడు, ఆయన సర్వాధికారి దేవుడు తెలిసినప్పుడు, పరలోక దేవుడు శరీరంగా నా కొరకు వచ్చాడని తెలిసినప్పుడు నీకు అబద్ధం పనేంటి, బొమ్మతో పనేంటి ఉందా? మన భక్తి ఎక్కువైపోతే అది ప్రమాదం వల్లనే. భక్తి ఎక్కువైనా ప్రమాదమే. మరి కొండలో తిరిగేద్దాం, తక్కువైనా ప్రమాదమే. అది ఎక్కడికి వెళ్దాం? భక్తి ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదం. ఎక్కువైతే కొండలో తిరిగేద్దాం, తక్కువైతే ఎక్కడికి వెళ్దాం? అది ఆరాధకూడదు. కనుక ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, సమాన స్థాయిలో ఆయన వాక్య ప్రకారం ప్రయాణము సాగాలని మనకు తెలియజేయబడుతుంది. కనుక ఇంకా కొన్నిసార్లు చూసి మనం తెలుసుకున్నాం. తీతు పత్రిక చూసిన ప్రకారము దానియేలు గ్రంథంలో దేవుడి గురించి ఎలా మాట్లాడుతూ చూద్దాం. 2:18 దానియేలు మాట్లాడతాడు. అది శ్రమ వచ్చింది, వాళ్ళు పీకులు కత్తిరించేసింది. వాళ్ళు ప్రార్థన చేయాలని కోరుతున్నారు. ఎవరికంట చదవండి. 2 దానియేలు 2:18
దానియేలు గ్రంథం పాత నిబంధన 2:18. తానును తన స్నేహితులను దానియేలు అన్నాడు, తామును తమ స్నేహితులను. తన స్నేహితులు ఎవరంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో బబులోనులోను తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవునికి వలన కటాక్షం పొందినట్లు ఆయన ప్రార్థన చేయండి అన్నాడండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో పరలోకమందున దేవుడు నివాసం ఎక్కడండి? పరలోకమందున దేవుడు అని చెప్పారు. ఎందుకంటే ఆ రాజ్యంలో చక్రవర్తి దానికి వచ్చిన కాలం అర్థం చెప్పలేదని జ్ఞానులందరూ చంపేయమన్నాడు. అందులో దానియేలు ఉన్నాడు, షడ్రక్ మేషక్ ఉన్నారు, చంపేయమన్నాడు. కత్తి తీయమని వచ్చేసింది. అందుకని పరలోకమందున దేవుడికి ప్రార్థన చేసుకున్నాయా, ఈ సమస్యను మన దేవుడు గట్టెక్కిస్తాడని ప్రార్థన చేసుకున్నారు. ఆ సమస్యను దేవుడు తీర్చాడు. పరలోకమందున దేవుడు ఏంటంటే అపసాంగం చెప్పారు. మళ్ళీ ఆయన సమస్య తీరిందంటే అప్పుడు ఈ యొక్క దానియేలు గురించి ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆ చక్రవర్తి. 47వ వచనంలో దేవుడు ఏమన్నాడు? 47వ వచనంలో ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు ఎక్కమన్నాడే. అమ్మా అయ్యా సహోదరుల యేసు ప్రభు ఎంతమంది దేవుడు? దేవతలందరికీ దేవుడును రాజులకు ప్రభువునే ఉన్నాడు. ఈ యొక్క ఆ ప్రభుత్వాలు ఎవరు ఇవ్వాలి? ప్రధాన ముఖ్యమంత్రి అంటే ఎవరు కూర్చోబెట్టాలంటే యేసు క్రీస్తే అనే మాట. చక్రవర్తి ఒప్పుకున్నాడండి. దాని నీ దేవుడు అంటాడు. అలా మనం నమ్మిన దేవుడిని చెప్పించాలండి, ఇతరులు చెప్పించాలి, చెప్పించాలంటే నువ్వు మాట్లాడాడు. కానీ నా గొప్పతనంగా దేవుడు గొప్పతనం చెప్పాడు. దేవుడు ఈ యొక్క మర్మాలు బయలుపరిచే దేవుడు అన్నాడు. ఈ కళకు అర్థం చెప్పి దేవుడు ఆయన ఏం కాదని చెప్పి మొదలెట్టాడు. అర్థం ఎలా తర్వాత ఆ చక్రవర్తి ఆశ్చర్యపోయాడు, ఆ అబ్బులు పడిపోయాడు. ఆయనకి దానియేలు శాస్త్రానికి పడిపోయి అంటాడు, నీ దేవుడు ఏమంటే మర్మములు బయలుపరిచే దేవుడు. అదే సమయంలో దేవతలకే దేవుడు, రాజులకు ప్రభువు అని అక్కడ చక్రలో తప్పుకోవడం జరుగుతుంది. పరలోకమందున దేవుడు అనే మాట. రెండవ మాట 4వ అధ్యాయం దానియేలు 37వ వచనం. రెండవ మాట క్రీస్తు పరలోకమందున దేవుడు. నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు. క్రీస్తు ఎవరండి? పరలోకపు రాజు. చక్రవర్తి అన్నాడండి. పరలోకపు రాజు యొక్క కార్యక్రమాలన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములు గర్వముతో నటించు వారిని ఆయన అనప సత్యవంతుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాడు. చక్రవర్తి ప్రపంచం చక్రవర్తి. దేవుడు ఏమన్నాడంటే పరలోకపు రాజు. క్రీస్తు ఎవరంటే పరలోకపు దేవుడు, పరలోకపు రాజు. ఎవరినమ్మా మనం? అనుమానం వచ్చా? అనుమానం రావచ్చా? అక్కడ జీవితకాలంలో తన 3వ సంగతి 5:22, 23 చదువు. బెల్షస్సరు అనే చక్రవర్తి వల్ల అతను చక్రవర్తి కుమారుడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. అతను కుమారుడు అని బెల్షస్సరు ఈ సంగతి అంతయు ఎరిగియుండి నీ మనసును అణుచు కనుక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవే చాలు. మూడో మాట పరలోకమందున్న ప్రభువు ఎవరంటే యేసుక్రీస్తు. నువ్వు నేను నమ్మిన క్రీస్తు ఎవరంటే పరలోకమందున దేవుడు, పరలోకమందున రాజు,
పరలోకమందున్న ప్రభువు నేను నమ్మాను, నాకు ఇహలోక ఆశీర్వాదం ఉంది, పరలోక ఆశీర్వాదం కూడా ఉంది క్రీస్తులో అని చెప్పి ధైర్యంగా ప్రయాణం చేద్దాం. మీ అందరికీ వందనాలు. ఇంకా రేపు వారం చాలా విషయాలు ఉన్నాయి, రేపు వారం జాగ్రత్త.